అర్థమెటిక్ పార్టు రీజనింగ్ పార్టు రెండు కలిసి ఉండేటటువంటి అర్థమెటికల్ రీజనింగ్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక పరీక్షలో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు వస్తాయి. అట్లాగనే ప్రతి నెగటివ్ ఆన్సర్కి 1 మార్క్ మైనస్ అవుతుంది. ఆ విద్యార్థి ఆ పరీక్షలో 60 ప్రశ్నలు గుర్తిస్తే, అంటే 60 ప్రశ్నలకు సమాధానాలు పెడితే అతనికి 130 మార్కులు వచ్చాయి. అయినా కరెక్ట్గా అతను అటెంప్ట్ చేసినటువంటి ప్రశ్నల సంఖ్య ఎంత అంటున్నారు. ఓకే, సరైన సమాధానాలని ఎక్స్ అనుకుందాం. సరి అయిన సమాధానాలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు తప్పుగా గుర్తించిన సమాధానాలు లేదా ప్రశ్నలు, తప్పుగా గుర్తించిన ప్రశ్నలు అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెట్టాడు అనుకుంటే ఎన్ని అవుతాయంటే, మొత్తం ప్రశ్నలు 60, కరెక్ట్ సమాధానాలు ఎక్స్ అయితే తప్పు సమాధానాలు అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెడతాడంటే 60 మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు వస్తున్నాయి. అంటే కరెక్ట్గా పెట్టిన ఎక్స్ అయితే అతనికి వచ్చే మార్కులు 4x ప్లస్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ నెగటివ్ అవుతుంది. రాంగ్గా గుర్తించినవి, తప్పుగా గుర్తించినవి 60 మైనస్ ఎక్స్ అయితే ప్రతి 1 మార్క్ కోల్పోతున్నాడు, అంటే -1 అవుతుంది అది. సో కరెక్ట్గా గుర్తించిన ప్రశ్నలు ఎక్స్, దానికి ఒక్కొక్క ప్రశ్నకు మార్కులు 4 అయితే కరెక్ట్గా గుర్తించిన ప్రశ్నలకు వచ్చే మార్కులు వచ్చి 4 ఇంటూ ఎక్స్ ప్లస్ తప్పుగా గుర్తించిన ప్రశ్నలు 60 మైనస్ ఎక్స్ అవుతాయి కాబట్టి వాటి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు కోల్పోతున్నారు కాబట్టి 60 మైనస్ ఎక్స్ ఇంటూ -1. ఈ 2 మార్కులు కలిసి ఎన్ని వచ్చాయంటే ఆ విద్యార్థికి 130 మార్కులు వచ్చాయన్నాడు. 130 మార్కులు. సో 4x ప్లస్ 60 మైనస్ ఎక్స్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 130. -1 ఇంటూ 60 -60 -1 ఇంటూ -x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 130. 4x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x. 130 ప్లస్ 60. ఓకే, 130 ఒక 60 190. 5x ఈజ్ ఈక్వల్ టు 190 అయితే x ఈజ్ ఈక్వల్ టు 190/5. 5 3 15, 4 0, 5 8 40. 5 3 15, 4 0, 5 8 40. సో x ఈజ్ ఈక్వల్ టు 38 అయినాయి. మనం x అంటే ఏమనుకున్నామంటే సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య అనుకున్నాం. ఆయన అడిగింది కూడా ప్రాబ్లంలో సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఎంత అంటే 5x ఈజ్ ఈక్వల్ 190 అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 38. దేర్ఫోర్ ఆ విద్యార్థి ఆ పరీక్షలో సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 38. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సైనిక శిబిరంలో 1200 మంది సైనికులు గలరు. ప్రతి 15 మంది సైనికులకు ఒక కెప్టెన్ గలడు. అయినా ఆ శిబిరంలోని కెప్టెన్ల సంఖ్య ఎంత? సాధారణంగా విద్యార్థి ఎక్కడ తప్పు చేస్తాడంటే 1200 మంది సైనికులు ఉన్నారు. ప్రతి 15 మందికి ఒక కెప్టెన్ ఉన్నాడు కాబట్టి 1200/15 వేస్తారు. ఓకే, అప్పుడు కెప్టెన్ల సంఖ్య ఎంత అంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ. కానీ ప్రతి 15 మందికి ఒక సైనికుడు ఉన్నాడంటే గ్రూపుకు వచ్చి 16 మంది అవుతారు. కాబట్టి ఎన్ని గ్రూపులు ఉంటాయో అంతమంది కెప్టెన్లు ఉంటారు. సో ప్రతి గ్రూపులోని సైనికుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 15 మంది సైనికులు ప్లస్ ఒక కెప్టెన్. అంటే ఒక గ్రూప్కి వచ్చి 16 మంది ఉంటారు. ఎన్ని గ్రూపులు అయితే ఉంటాయో అంతమంది కెప్టెన్లు ఉంటారు. దేర్ఫోర్ గ్రూపుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1200 బై మొత్తం శిబిరంలోని సైనికుల సంఖ్య 1200 మంది బై ఒక గ్రూప్లోని సైనికుల సంఖ్య 16. ఓకే, 16 1లు 16 6లు 96, 16 7లు 112, 16 5లు. సో మొత్తం గ్రూపుల సంఖ్య 75. ఓకే, 75 గ్రూపులు ఉన్నాయి కాబట్టి కెప్టెన్ల సంఖ్య కూడా 75 ఉంటుంది. దేర్ఫోర్ కెప్టెన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 75. ఓకే, ఒక సైనిక శిబిరంలో 1200 సైనికులు ఉన్నారు. ప్రతి 15 మంది సైనికులకు ఒక కెప్టెన్ ఉన్నాడు. అయితే
కెప్టెన్ల సంఖ్య ఎంత అంటే ఎంతమంది ఎన్ని గ్రూపులు అయితే అవుతాయో అంతమంది కెప్టెన్లు ఉంటారు. ఓకే, మామూలుగా ప్రతి అభ్యర్థి ఏం చేస్తాడంటే జనరల్గా 1200/15 వేస్తాడు. కానీ గ్రూప్లో ఉండేది 15 మంది సైనికులతో పాటు ఒక కెప్టెన్ ఉంటాడు కాబట్టి ది రాంగ్ ఆన్సర్ వస్తుంది. 1200/16 వేసుకోవాలి. సో కెప్టెన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 75. నెక్స్ట్ ప్రాబ్లం, 10 మంది వ్యాపారవేత్తలు కలిసిన ఒక సమావేశంలో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. అయినా మొత్తం ఎన్ని కరచాలనాలు జరుగును? ఒక బిజినెస్ కాన్ఫరెన్స్లో 10 బిజినెస్ పీపుల్ ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అప్పుడు మొత్తం ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయి అని అంటున్నారు. 10 మంది ఉన్నారనుకోండి, నేను మొదటి వాడిని అయితే నేను మిగతా 9 మందికి షేక్ హ్యాండ్ ఇస్తాను. సో 9 వస్తాయి ఫస్ట్. నెక్స్ట్ నేను అందరు 9 మందికి ఇచ్చేసాను కాబట్టి నా చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ 9వ అభ్యర్థి 8 మందికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో 8. ఆ 9వ అభ్యర్థి కూడా వెళ్ళిపోయిన తర్వాత 8వ అభ్యర్థి మిగిలిన 7 మందికి షేక్ హ్యాండ్స్ ఇస్తాడు. 7. ఇలా 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 ప్లస్ చివరి వ్యక్తి ఒక్కరికే షేక్ హ్యాండ్ ఇస్తారు 1. దేర్ఫోర్ ఇది ఎంత అంటే 3, 3, 6, 4, 10, 5, 15, 1, 6, 21, 1, 7, 28, 1, 8, 36, 1, 9, 45. సో మొత్తం కరచాలనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 45. దీన్నే షార్ట్ కట్లో ఒక ఫార్ములా ఉన్నది. ఫార్ములా ఏంటంటే n/n-1/2. మొత్తం కరచాలనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు n/n-1/2. n అంటే ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో అది. సో 10 × 10 - 1/2 ఈజ్ ఈక్వల్ టు 10 × 9/2. 2 1లు 2 5లు 9 5లు 45. సమావేశంలో పాల్గొన్న 10 మంది ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే మొత్తం ఎన్ని కరచాలనాలు వస్తాయంటే 45. ఇక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయగలిగాం. 100 మందో 50 మందో అన్నప్పుడు 50 ప్లస్ అంటే 49 + 48 + 47 ఇలా చేసుకోవడం కష్టం కాబట్టి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ వచ్చి n/n-1/2 ఈజ్ ఈక్వల్ టు 10 × 10 - 1/2 ఈజ్ ఈక్వల్ టు 45. సో ఆ సమావేశంలో మనకు వచ్చే కరచాలనాల సంఖ్య షేక్ హ్యాండ్స్ నంబర్ ఎంత ఉంటుందంటే 45. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక విద్యార్థి ఒక పరీక్షలో తప్పుగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్యకు రెట్టింపు. ఆ విద్యార్థి మొత్తం 84 ప్రశ్నలను ఆన్సర్ చేయగా సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఎంత? విద్యార్థి ఏం చేశాడంటే పరీక్షలో మొత్తం 84 ప్రశ్నలు గుర్తించాడు. తప్పుగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య వచ్చి సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్యకు రెట్టింపు అన్నాడు. అయితే సరిగా ఎన్ని గుర్తించాడు అంటున్నాం. ఓకే, సరిగా గుర్తించిన సంఖ్య అంటే కరెక్ట్ ఆన్సర్స్ సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే తప్పుగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఏమవుతుందంటే రెట్టింపు అన్నాడు. సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్యకు రెట్టింపు, అప్పుడు 2x అవుతుంది. మొత్తం ఎన్ని గుర్తించాడు? 84 ప్రశ్నలు ఆన్సర్ చేశాడు. సో మొత్తం అంటే ఎంత? సరి అయినవి ప్లస్ తప్పుగా చేసినవి x + 2x. ఈ రెండు ఇచ్చి ఎంత సమానం అంటే 84 సమానం. సో 84. 3x = 84 అయితే x = 84/3. 3 × 6, 3 × 8 24. సో సరిగా గుర్తించిన ప్రశ్నల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 28. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక తరగతిలో బాలుర సంఖ్య బాలికల సంఖ్యకు 3 రెట్లు అయినా క్రింది వానిలో ఏ సంఖ్య ఆ తరగతిలోని మొత్తం విద్యార్థులను సూచించదు? ఆప్షన్ ఏ 40, 42, 44, 48. బాలుర సంఖ్య వచ్చి బాలికల సంఖ్య 3 రెట్లు అన్నారు. అయితే ఆ క్లాసులో ఉండే విద్యార్థుల సంఖ్య ఇందులో ఏది కాదు అంటాడు. ముందు ఏది అవునో తెలుసుకుందాం, మిగిలిందే కానిది అవుతుంది. బాలికల సంఖ్య x అనుకుంటే
బాలుర సంఖ్య ఏమవుతుంది? 3x. బాలికల సంఖ్యకు 3 రెట్లు కాబట్టి 3x. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుందంటే 4x అవుతుంది. 4x అయితే x విలువ 10 అయింది అనుకోండి, 40 అవుతుంది. 11 అయితే 44, 12 అయితే 48. సో x విలువ ఖచ్చితంగా ఒక సహజ సంఖ్య అయి ఉండాలి. కాబట్టి 40 కానీ 44 కానీ 48 కానీ అవుతుంది. 42 కాదు. సో ఆన్సర్ ఈజ్ 42. చెక్ చేద్దాం. 42 అయితే 4x = 42 అనుకోండి. x = 42/4. మొత్తం విద్యార్థుల సంఖ్యని ఈ 4 భాగించట్లేదు. అంటే ఇది వచ్చి ఎంత అవుతుందంటే 4 10 40, 10.5. అంటే 10.5 మంది బాలురు లేకపోతే 10.5 మంది బాలికలో ఉండరు. అంటే సగం బాలురు సగం బాలికలో ఉండరు. అంటే వచ్చే x అనేది 4x దీనికి ఈక్వేట్ చేసుకుంటే వచ్చే x అనేది తప్పనిసరిగా ఒక సహజ సంఖ్య అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ పాజిబుల్ ఆన్సర్స్ అవుతాయి. కానీ మనల్ని అడిగింది ఏది కాదు అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చి 42. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక ఆరెంజ్ విలువ 7 రూపాయలు, ఒక అరటి పండు విలువ లేదా వెల 5 రూపాయలు అయినా ఒక వ్యక్తి 38 రూపాయలకు ఆరెంజ్లు మరియు అరటి పండ్లు కొనుగోలు చేసిన అతను కొన్న ఆరెంజ్ల సంఖ్య క్రింది వానిలో ఏది? ఆప్షన్స్ 1, 2, 3, 4. ఒక ఆరెంజ్ పండు విలువ 7 రూపాయలు, అరటి పండు విలువ 5 రూపాయలు, మొత్తం 38 రూపాయలకు కొన్నాడు ఆయన. ఆరెంజ్లు అరటి పండ్లు కలిసి 38 రూపాయలకు కొన్నాడు. అయితే ఆ 38 రూపాయల్లో అతను ఎన్ని ఆరెంజ్ పండ్లు కొనుంటాడు అని అంటున్నాడు. సో అతను కొన్న ఆరెంజ్ల సంఖ్య ఎంత అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక ఆరెంజ్ కొన్నాడు అనుకోండి, ఒక ఆరెంజ్ 7 రూపాయలు ప్లస్ మిగిలింది వచ్చి 38 రూపాయలు సమానం కావాలి. లేదా ఒక ఆరెంజ్ కొనుగోలు చేస్తే 38 రూపాయల్లో 7 రూపాయలు పోతాయి, ఇంకా 31 రూపాయలు వస్తుంది. 31 రూపాయలకి ఎన్ని బనానాస్ వస్తాయంటే అరటి పండ్లు 30 రూపాయలు వస్తాయి, కానీ 1 రూపాయి మిగిలిపోతుంది. అలా జరగడానికి లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. 2 ఆరెంజ్లు కొన్నాడు అనుకోండి, 2 × 7 14 రూపాయలు అవుతాయి. 38 రూపాయల్లో 14 పోతే 4, 2 24 రూపాయలు మిగులుతాయి. 24 రూపాయలకి 4 బనానాస్ 4 అరటి పళ్ళు వచ్చి 4 రూపాయలు మిగులుతాయి. కాబట్టి మిగలకూడదు. ఇది కూడా రాంగ్. 3 ఆరెంజ్లు కొన్నాడు అనుకోండి, 3 ఏళ్ళు 21 రూపాయలు అవుతాయి. 38 రూపాయల్లో 21 పోతే 8 ఒకటి పోతే 7, 17 రూపాయలు వస్తాయి. 17 రూపాయలకి 3 బనానాస్ వస్తాయి, ఇంకా 2 రూపాయలు మిగులుతాయి. అలా జరగడానికి లేదు. నెక్స్ట్ 4 ఆరెంజ్లు కొంటే 4 ఏళ్ళు 28 రూపాయలు అవుతాయి, మొత్తం 38 రూపాయలు. 38 28 పోతే 10, 10 రూపాయలకి కరెక్ట్గా 2 బనానాస్ వస్తాయి. సో అతను కొనుగోలు చేసిన అరటిపళ్ళు ఏంటంటే 2, ఆరెంజ్లు 4. ఓకే, అరటిపండ్ల విలువ 2 × 5 10, ఆరెంజ్లు 4, 4 × 7 28, మొత్తం 38. ఆయన ఖర్చు పెట్టింది కూడా 38 రూపాయలు. సో అతను కొన్నటువంటి ఆరెంజ్ల సంఖ్య = 4. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యాపారి మొదటి రోజు 1 రూపాయి, రెండవ రోజు 2 రూపాయలు, మూడవ రోజు 4 రూపాయలు, నాలుగవ రోజు 8 రూపాయలు ఆదాయాన్ని పొందుతున్న 10 రోజుల తరువాత అతని మొత్తం ఆదాయం ఎంత? మొత్తం ఆదాయం ఎంత? ఆప్షన్ ఏ 2 to the power of 9, 2 to the power of 10, 10 square 10. ఎన్ని రూపాయలు అంటున్నాడు. ఒక వ్యాపారికి మొదటి రోజు 1 రూపాయి ఆదాయం వచ్చింది, రెండవ రోజు 2 రూపాయలు ఆదాయం వచ్చింది, మూడవ రోజు 4 రూపాయలు. అంటే రోజు రోజుకి ముందు రోజు కంటే రెట్టింపు అవుతూ వస్తుంది ఆదాయం. 10 రోజుల తర్వాత అతని ఆదాయం ఎంత అంటున్నాడు. 1వ రోజు 1 రూపాయి, రెండవ రోజు 2 రూపాయలు,
మూడవ రోజు 4 రూపాయలు, 4వ రోజు 8 రూపాయలు. ఇక్కడ ఆన్సర్స్ బేస్ 2 అంటే భూమి 2గా ఇచ్చినాడు, భూమి 10గా ఇచ్చినాడు. దాని ప్రకారం మనం ఆన్సర్ని టాలీ చేసుకోవాలి లేదా కనుగొనాలి. 1 రూపాయిని ఏం రాసుకోవచ్చు అంటే 2 to the power of 0 అని రాసుకోవచ్చు. 2 రూపాయలని 2 to the power of 1, 4ని 2 స్క్వేర్, 8ని 2 క్యూబ్. ఓకే, ఇట్లా 10వ రోజుకు వచ్చేసరికి ఎన్ని ఉంటుందంటే 1వ రోజు వచ్చినప్పుడు ఇక్కడ 0 ఉంది, 2వ రోజు వచ్చినప్పుడు ఇక్కడ 1 ఉంది, 3వ రోజు వచ్చినప్పుడు ఇక్కడ 2 ఉంది, 4వ రోజు వచ్చినప్పుడు ఇక్కడ 3 ఉంది. అంటే 10వ రోజు వచ్చేసరికి ఇక్కడ 10లో 1 తగ్గుతుంది, వచ్చి ఎంత అవుతుందంటే 2 to the power of 9. అంటే 10వ రోజు అతని ఆదాయం వచ్చి 2 to the power of 9 ఉంది. ఓకే, కానీ ఇక్కడ 10 రోజుల తరువాత అతని మొత్తం ఆదాయం ఎంత అన్నాడు కాబట్టి ఈ మొత్తం కూడితే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకే, 2 to the power of 0 plus 2 to the power of 1 plus 2 square plus 2 cube plus etc. 1 up to 2 to the power of 9. ఇవన్నీ కూడాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 2 to the power of 9 వచ్చింది కాబట్టి 10వ రోజున అని మార్చుకోవాలి దీన్ని ప్రాబ్లమ్ని. 10వ రోజున అతని ఆదాయం ఎంత అంటే ప్రాబ్లం సూట్ అవుతుంది. ఓకే, 10వ రోజున అతని ఆదాయం ఎంత అంటే 2 to the power of 9. ఇది ఈ ప్రాబ్లం మనం గమనించామంటే 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 to the power of 4 ఈ పదాలను చూస్తే మనకి గుణశ్రేణి గుర్తుకు రావాలి. ఓకే, గుణశ్రేణిలో ప్రతి వరుస 2 పదాల మధ్య నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. ఓకే, 2 to the power of 0 by 2 to the power of 1 లేదా 2 స్క్వేర్ by 2 to the power of 1, 2 స్క్వేర్ by 2 to the power of 1 వేస్తే 2 into 2 by 2 is equal to 2. 2 క్యూబ్ by 2 స్క్వేర్ వేసుకున్నాం అనుకోండి 2. ఇలా ఇచ్చినటువంటి ప్రతిరోజు అతని ఆదాయాలు గుణశ్రేణిలో ఉన్నాయి. గుణశ్రేణిలో ఎన్నవ పదము ఇజ్ ఈక్వల్ టు a into r to the power of n minus 1. ఇక్కడ a వచ్చి 2, మొదటి పదం వచ్చి ఇక్కడ 2 to the power of 0 కాబట్టి 1 అవుతుంది. a వచ్చి 1, r ఎంత ఇప్పుడే చూసాం 2 స్క్వేర్ by 2 to the power of 1 is equal to 2 రేషియో ఇంటూ n అంటే 10వ రోజు అడిగాడు కాబట్టి n is equal to 10 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ ఒకటితో దేన్ని పెంచిన అదే విలువ వస్తుంది. సో 2 to the power of 10 minus 1 is equal to 2 to the power of 9. 10వ రోజున అతని ఆదాయము is equal to 2 to the power of 9 రూపాయలు. ఇక్కడ ప్రాబ్లం మార్చాము, 10వ రోజున అతని ఆదాయం ఎంత అని రాసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక కోతి 120 అడుగుల ఎత్తుగల ఒక స్తంభం పైనున్న ఒక పండును తీసుకొనుటకు ఉదయం 8 గంటలకు ఆ స్తంభాన్ని ఎక్కడం ప్రారంభించను. కానీ ఆ కోతి ప్రతి గంటకు 30 అడుగులు ఎక్కగా 20 అడుగులు జారిపోతున్నది. అయినా ఆ కోతి ఏ సమయంలో ఆ అరటి పండును అందుకోగలదు? ఇప్పుడు ఒక స్తంభం ఉన్నది, ఆ స్తంభం ఎత్తు ఎంత అంటే 120 అడుగులు 120 feet. ఒక కోతి ఆ స్తంభాన్ని ఎక్కుతూ ఉన్నది. ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక పండును తీసుకోవడానికి ఉదయం 8 గంటలప్పుడు తన ప్రయాణాన్ని అంటే ఎక్కడం ప్రారంభిస్తే ఏ సమయంలో ఆ అరటి పండును తీసుకోగలదు అంటున్నారు. ఓకే, సో 1 గంటలో కోతి ఎక్కే ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 30 అడుగులు ఎక్కుతుంది, 20 అడుగులు జారిపోతుంది. సో నెట్ అసెంట్ అంటే మొత్తం మీద గంటలో ఎంత ఎక్కుతుంది అంటే 30 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 10 అడుగులు ఎక్కుతుంది. ఓకే, సో గంటకి 10 అడుగులు ఎక్కితే 120 అడుగులు ఎక్కడానికి ఎంత సమయం పడుతుందంటే 12 గంటలు పడుతుంది అని అభ్యర్థి సాధారణంగా ఊహిస్తాడు. సో ఆప్షన్స్ 10, 12 ఇట్లా గంటలు ఇస్తే మనం దేనికి పోతామంటే 12 గంటలకు పోతాం. కానీ అది తప్పు. ఎందువల్ల అంటే గంటకి 10 అడుగులు ఎక్కితే
చివరిలో ఉన్న 30 అడుగులు ఒకేసారి ఎక్కేస్తుంది. ఎక్కిన తర్వాత జారిపోతుంది కోతి. 30 అడుగులు ఎక్కితే తర్వాత జారిపోతుంది అన్నాడు. ఓకేనా? సో గంటకు 30 అడుగులు ఎక్కితే చివరి 30 అడుగులని ఒక గంటలో ఎక్కేస్తుంది. చివరి 30 అడుగులని ఒక గంటలో ఎక్కేస్తుంది. సో 30 అడుగులు చివరికి పోతే ఇంకెంత మిగిలిందంటే 90 అడుగులు మిగిలింది ఇక్కడ. ఓకే, సో 90 అడుగులు ఎక్కడానికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు 10 గంటలు, 9 గంటలు. గంటకి 10 అడుగులు ఎక్కుతుంది కాబట్టి 90 అడుగులు ఎక్కడానికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు 9 గంటలు. చివరి 30 అడుగులు ఎక్కుడికి ఎంత సమయం పడుతుందంటే 1 గంటలో ఎక్కేస్తుంది. చివరి 30 అడుగులు 1 గంటలో ఎక్కేస్తుంది. ఓకే, సో మొత్తం ఎన్ని గంటలు పట్టిందంటే 10 గంటలు పట్టింది. ఓకే, ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసింది ఎక్కడం. ఎన్ని గంటలకు ఎక్కుతుందంటే ప్లస్ 10 గంటలు. 8 గంటల నుంచి 10 గంటలు పట్టింది కాబట్టి 10 + 8 18 గంటలు అయింది. 18 గంటలు అంటే సాయంత్రము 6 గంటల సమయం. -12 చేసుకుంటే 6 PM. సో అది ఎక్కే సమయము ఈజ్ ఈక్వల్ టు సాయంత్రం 6 గంటలకి ఆ అరటి పండుని ఆ కోతి అందుకోగలదు. ఓకే, రైట్. ఒక కోతి 120 అడుగులు ఎత్తుగల ఒక స్తంభం పైన ఉన్న ఒక పండును తీసుకుంటే ఉదయం 8 గంటలకు ఆ స్తంభాన్ని ఎక్కడం ప్రారంభించను. కానీ ఆ కోతి ప్రతి గంటకు 30 అడుగులు ఎక్కగా 20 అడుగులు జారిపోతున్నది. 20 అడుగులు జారిపోతున్నది. అయినా ఆ కోతి ఏ సమయంలో అరటిపండు అందుకోగలదంటే, ఒక గంటలో కోతి ఎక్కే ఎత్తు ఎంత అవుతుందంటే మొత్తం 30 అడుగులు ఎక్కింది కానీ 20 అడుగులు జారిపోతున్నది. సో 30 - 20 10 అడుగులు. గంటకి అది ఎక్కగలిగిన ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 10 అడుగులు. చివరి 30 అడుగులు 1 గంటలో ఎక్కేస్తుంది. సో ఆ 30 అడుగులు తీసేస్తే మిగిలిన 90 అడుగులు ఎన్ని గంటలు ఎక్కుతుందంటే 9 గంటలు పడుతుంది. ఈ 30 అడుగులు ఎక్కిన తరువాత జారిపోతుంది కాబట్టి ఎక్కగానే అరటిపండు తీసేసుకుంటుంది కాబట్టి ఆ జారిపోయే సమయాన్ని మనం అక్కడ ఆ చివరి గంటలో మనం పరిగణించవలసిన అవసరం లేదు. సో ఈ 90 అడుగులు ఎక్కడానికి 9 గంటలు, ఈ 30 అడుగులు ఎక్కడానికి 1 గంట, మొత్తం 10 గంటలు పడుతుంది. 10 గంటలు అంటే ఉదయం 8 నుంచి స్టార్ట్ చేస్తే దానికి 10 కనుక కలిపితే 18 గంటలు అవుతుంది. 18 అంటే 18 - 12 అంటే సాయంత్రం 6 గంటలకి ఆ కోతి ఆ స్తంభం పైన ఉన్నటువంటి అరటి పండును అందుకోగలదు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక విందులో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో ప్రతి ఇద్దరు ఒక అన్నం గిన్నెను, ప్రతి ముగ్గురు ఒక పప్పు గిన్నెను, ప్రతి నలుగురు ఒక రసం గిన్నెను వినియోగించారు. మొత్తం 65 గిన్నెలు వినియోగించబడిన ఆ విందులో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య ఎంత? ఒక పార్టీలో కొంతమంది వ్యక్తులు పాల్గొన్న వ్యక్తుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తులు ఒక అన్నం గిన్నెను, ఒక రైస్ బౌల్ యూజ్ చేశారు. అట్లాగే ప్రతి ముగ్గురు వ్యక్తులు ఒక దాల్ బౌల్, ఒక పప్పు గిన్నెను వినియోగించారు. ప్రతి నలుగురు వ్యక్తులు ఒక రసం గిన్నెను వినియోగించారు. చివరిలో 65 గిన్నెలు వినియోగించబడ్డాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బౌల్స్ వచ్చి 65. అయితే విందులో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య ఎంత? ఆ గిన్నెల సంఖ్యను బట్టి మనం వ్యక్తుల సంఖ్యను కనుక్కోవాలి. పాల్గొన్న వ్యక్తుల సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఎన్ని అన్నం గిన్నెలు యూజ్ చేసి ఉంటారు అంటే వినియోగించబడిన అన్నం గిన్నెలు ఈజ్ ఈక్వల్ టు ప్రతి ఇద్దరు వ్యక్తులు ఒక అన్నం గిన్నె యూజ్ చేశారు కాబట్టి 20 మంది ఉన్నారనుకోండి 10 వస్తాయి, 10 అన్నం గిన్నెలు యూజ్ చేసినట్టు. 40 మంది ఉన్నారనుకోండి 20 అన్నం గిన్నెలు యూజ్ చేసినట్టు. 20 మంది ఉంటే 20/2 ఈజ్ ఈక్వల్ టు 10 అన్నం గిన్నెలు యూజ్ చేసినట్టు. అట్లాగే ఎక్స్ వ్యక్తులుంటే ఎన్ని అన్నం గిన్నెలు వినియోగిస్తారు అంటే x/2. అలాగే వినియోగించబడిన పప్పు గిన్నెలు, ప్రతి ముగ్గురు ఒక పప్పుని యూజ్ చేశారు కాబట్టి x/3. వినియోగించబడిన రసం గిన్నెలు ఈజ్ ఈక్వల్ టు ప్రతి నలుగురు ఒక రసం గిన్నెలు వినియోగించారు కాబట్టి x/4. అయితే ఇప్పుడు ఏమైందంటే
మొత్తం వినియోగించిన గిన్నెలు 65 అన్నాడు. సో ఈ అన్నం గిన్నెలు, పప్పు గిన్నెలు, రసం గిన్నెలు అన్నిటినీ కూడితే ఎంత సమానం కావాలంటే 65కి సమానం కావాలి. దేర్ఫోర్ x/2 + x/3 + x/4 = 65. 2కి 3కి 4కి కసాగు. 2 1లు 3 2 2 2 3 6 6 2 12 2 6లు 6 × x 6x 3 4లు 4 × x 4x 4 3లు 3 × x 3x = 65. ఓకే, 6 4 10 1 3 13 x/12 = 65 అయితే x = 65 × 12/13 12/13 13 1లు 13 5లు 12 5లు 60. సో ఎక్స్ అంటే ఏమనుకున్నాం? విందులో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య అనుకున్నాం. కాబట్టి విందులో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య = 60. ప్రతి ఇద్దరు వ్యక్తులు ప్రతి ఇద్దరు వ్యక్తులు ఒక అన్నం గిన్నె వినియోగించారు కాబట్టి వినియోగించబడిన అన్నం గిన్నెలు = x/2. అలాగే యూజ్ చేసినటువంటి పప్పు గిన్నెలు = x/3, రసం గిన్నెలు x/4. ఈ 3 గిన్నెలు కలిస్తే 65ని మనకి దత్తాంశాలు ఇవ్వబడింది కాబట్టి ఈ మూడింటి మొత్తం వచ్చి 65కు సమానము. ఆ సమీకరణాన్ని మనం సాధిస్తే x = 60. దేర్ఫోర్ విందులో పాల్గొన్న వ్యక్తులు = 60 మంది అవుతారు. నెక్స్ట్ ప్రాబ్లం. కోటి నుంచి బయలుదేరిన ఒక బస్సులో ప్రయాణిస్తున్న స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యలో సగంగా ఉంది. అశోక్ నగర్లో బస్సు ఆగగా 10 మంది పురుషులు బస్సు దిగగా 5 మంది స్త్రీలు బస్సు ఎక్కారు. ఇప్పుడు పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు సమానమైనది అయినా బస్సు కోటిలో బయలుదేరినప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఎంత? కోటిలో బస్సు బయలుదేరినప్పుడు ఉన్న ప్రయాణికుల్లో స్త్రీల సంఖ్య ఎలా ఉందంటే పురుషుల సంఖ్యలో సగంగా ఉంది. ఓకే, సో సొల్యూషన్ స్త్రీల సంఖ్య = పురుషుల సంఖ్యలో సగం. ఓకే, పురుషుల సంఖ్య 2x అనుకున్నాం అనుకోండి, అప్పుడు స్త్రీల సంఖ్య దాంట్లో సగం కాబట్టి x అవుతుంది. ఓకే, స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యలో సగం కాబట్టి దీన్ని x అనుకుంటే ఇది x/2 వస్తుంది. x/2 వచ్చినప్పుడు మన భిన్నాలు వస్తాయి, సింప్లిఫికేషన్ కొంచెం చికాకు కలిగిస్తుంది. అందువల్ల మనము పురుషుల సంఖ్య = 2x అనుకున్నాము. అప్పుడు స్త్రీల సంఖ్య ఏమవుతుందంటే దాంట్లో సగం అవుతుంది, అంటే x అవుతుంది. ఇప్పుడు ఈ కోటిలో అశోక్ నగర్ రాగానే అశోక్ నగర్లో 10 మంది పురుషులు బస్సు దిగేశారు. ఇప్పుడు పురుషుల సంఖ్య ఏమవుతుంది? పురుషుల సంఖ్య = 2x - 10. 10 మంది దిగేశారు కాబట్టి 2x - 10 అయింది. మరలా స్త్రీలు ఏమయ్యారు? 5 మంది స్త్రీలు ఎక్కారు. పురుషుల సంఖ్య 10 మంది పురుషులు బస్సు దిగగా 5 మంది స్త్రీలు బస్సులు ఎక్కారు. అప్పుడు స్త్రీల సంఖ్య ఏమవుతుందంటే x + 5 అవుతుంది. ఇప్పుడు ఏమైంది? పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు సమానం అయిపోయింది. అశోక్ నగర్కి వచ్చేసరికి పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు సమానమైంది. సో పురుషుల సంఖ్య = స్త్రీల సంఖ్య. దేర్ఫోర్ x + 5 = 2x - 10. ఓకే, ఈ 2x x అవతల పోతే 2x - x = 5 + 10. సో x = 15. x విలువ ఎంత వచ్చిందంటే 15. అంటే x అంటే ఏమనుకున్నాము? స్త్రీల సంఖ్య. ఇప్పుడు కోటిలో బస్సు బయలుదేరినప్పుడు ఉన్న స్త్రీల సంఖ్య x అనుకున్నాం. సో స్త్రీల సంఖ్య 15. అడిగింది ఏమిటి మనల్ని? కోటిలో బస్సు బయలుదేరినప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ప్రయాణికుల సంఖ్య అంటే స్త్రీల సంఖ్య ప్లస్ పురుషుల సంఖ్య. దేర్ఫోర్ x + 2x = 3x ఉన్నారు. x ఎంత వచ్చింది? 15 కాబట్టి 3 15లు 45 మంది ఉన్నారు కోటిలో బస్సు బయలుదేరినప్పుడు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఎంత అంటే 45. ఓకే,
కోటిలో బస్సు బయలుదేరినప్పుడు పురుషుల సంఖ్య 2x అనుకుంటే ఆ బస్సు బయలుదేరినప్పుడు స్త్రీల సంఖ్య దాంట్లో సగం కాబట్టి 2xలో సగం వచ్చి x. అశోక్ నగర్కి వచ్చేసరికి 5 మంది స్త్రీలు బస్సు ఎక్కారు అంటే స్త్రీల సంఖ్య ఏమైంది x+5 అయింది. పురుషుల సంఖ్య ఏమైంది 10 మంది దిగేశారు కాబట్టి 2x - 10 అయింది. ఇప్పుడు కండిషన్ ఏమైంది కోటిలో బయలుదేరిన బస్సు అశోక్ నగర్కి వచ్చేసరికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య సమానం అయిపోయింది. దేర్ఫోర్ x+5 = 2x - 10 చేసుకుంటే x = 15 అయింది. మొత్తం ప్రయాణికుల సంఖ్య అడిగాడు కాబట్టి స్త్రీల సంఖ్య x పురుషుల సంఖ్య 2x కూడితే 3x అవుతుంది. x 15 కాబట్టి 3 15లు 45 మంది. కోటిలో బస్సు బయలుదేరినప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య = 45. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక కాలనీలో 20% మంది 2 కార్లు కలిగి ఉన్నారు. మిగిలిన వారిలో 40% మంది 3 కార్లు కలిగి ఉన్నారు. మిగిలిన వారు 1 కారును మాత్రమే కలిగి ఉన్నారు. అయినా క్రింది వానిలో ఏది సత్యము? ఆప్షన్ ఏ కేవలం 20% మంది మాత్రమే 3 కార్లు కలిగి ఉన్నారు. ఆప్షన్ బి 48% మంది కేవలం 1 కారును కలిగి ఉన్నారు. ఆప్షన్ సి మొత్తంలో 60% మంది కనీసం 2 కార్లు కలిగి ఉన్నారు. ఆప్షన్ డి 80% మంది కనీసం 1 కారును కలిగి ఉన్నారు. ఒక కాలనీలో 20% మంది 2 కార్లు కలిగి ఉన్నారు అన్నాడు. మిగిలిన వారిలో 40% మంది 3 కార్లు, మిగిలిన వారు 1 కారు కలిగి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు కాలనీలో ఉన్నటువంటి మొత్తం జనాభా 100 అనుకుందాం. ఓకే, కాలనీ వాసుల సంఖ్య = 100 అనుకుందాం. ఓకే, అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది 20% మంది 2 కార్లు కలిగి ఉన్నారు. సో 2 కార్లు కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? కలిగిన వారు 20% అంటే 100లో 20% అంటే 20 అవుతుంది. ఓకే, మిగిలింది ఎంత? 80 మంది ఉన్నారు. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే మిగిలిన వారిలో 40% మంది 3 కార్లు కలిగి ఉన్నారు. మిగిలిన వారిలో అంటే 80 మందిలో 40% మంది 3 కార్లు కలిగి ఉన్నారు. సో 3 కార్లు కలిగిన వారు = 80లో 40% అంటే 80 × 40/100 32 మంది. ఇప్పుడు మిగిలింది ఎంత? 80 - 32 = 8 4. సో మిగిలిన వారు 48. నెక్స్ట్ కండిషన్ ఏంది? మిగిలిన వారు 1 కారును మాత్రమే కలిగి ఉన్నారు. సో 48 మంది 1 కారుని కలిగి ఉన్నారు. ఓకే, ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం అన్ని ఫుల్ఫిల్ చేసాం. ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్దాం. కేవలం 20% మంది మాత్రమే 3 కార్లు కలిగి ఉన్నారు. 3 కార్లు కలిగిన వాళ్ళు 32%. 100 అనుకున్నాం కాబట్టి 32% 3 కార్లు కలిగిన వాళ్ళు. సో ఇది రాంగ్. నెక్స్ట్ 48% మంది కేవలం 1 కారును కలిగి ఉన్నారు. మిగిలిన వారు 48. 100లో 48 అంటే 48% ఇది. సో 48% మంది 1 కారును కలిగి ఉన్నారు. కండిషన్ ఈజ్ రైట్. మొత్తంలో 60% మంది కనీసం 2 కార్లు కలిగి ఉన్నారు. 2 కార్లు కలిగిన వాళ్ళు 20 మందే. అది చెప్పాడు. 20 మంది 2 కార్లు కలిగి ఉన్నారు అన్నాడు. సో 60% మంది కనీసం 2 కార్లు కలిగి ఉన్నారు అనేది రాంగ్. 80% మంది కనీసం 1 కారును కలిగి ఉన్నారు. ఓకే, 1 కారును కలిగిన వాళ్ళు 48% మనకు వచ్చేసింది కాబట్టి ఇది కూడా రాంగ్. సో క్రింది వాళ్ళు ఏది సత్యం అంటే 48% మంది కేవలం 1 కారును కలిగి ఉన్నారనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒక కాలనీలో ఉన్న ప్రజల సంఖ్య లేదా ఒక కాలనీ వాసుల సంఖ్య = 100 అనుకుంటే 20% మంది 2 కార్లు కలిగి ఉన్నారు. 100లో 20% అంటే 20. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది? 80 మంది. మిగిలిన వారిలో ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. దీన్ని కనుక మర్చిపోతే మనకి ప్రాబ్లం రాదు. మిగిలిన వారిలో 40% మంది, మిగిలిన వారిలో 80 మంది. సో ఆ మిగిలిన వారిలో 40% మంది 3 కార్లు కలిగి ఉంటే 3 కార్లు కలిగిన వారు = 80 × 40% కాబట్టి 40/100 32 మంది అవుతారు. సో 2 కార్లు కలిగిన వాళ్ళు 20 మంది,
3 కార్లు కలిగిన వాళ్ళు 32 మంది, ఇంకా మిగిలింది ఎంతమంది? 100 మందిలో 48 మంది మిగిలి ఉన్నారు. 100 - 20 - 32 లేదా 80 - 32 48 మంది ఉన్నారు. సో 48 మంది మిగిలిన వారు ఉన్నారు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మిగిలిన వారు ఒక కారును మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలిన వారు ఎంతమంది? 48 మంది. సో 48 మంది ఒక కారును కలిగి ఉన్నారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. బి అనేది సత్యము. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి వద్ద 1 రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు మరియు 10 రూపాయల నోట్లు సమాన సంఖ్యలో గలవు. సమాన సంఖ్యలో గలవు. అతని వద్ద ఉన్న మొత్తం నోట్ల విలువ 480 రూపాయలు అయినా అతని వద్ద ఉన్న నోట్ల మొత్తం సంఖ్య ఎంత? అతని వద్దనున్న నోట్ల సంఖ్య ఎంత? ఒక వ్యక్తి దగ్గర రూపాయి నోట్లు ఉన్నాయి, 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ప్రతి డినామినేషన్ యొక్క నంబర్ ఆఫ్ నోట్స్ సమానంగా ఉన్నాయి. అంటే 1 రూపాయి నోట్లు ఎన్ని ఉన్నాయో 5 రూపాయల నోట్లు అన్నీ ఉన్నాయి, 10 రూపాయల నోట్లు అన్నీ ఉన్నాయి. ఓకే, 1 రూపాయి నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఎక్స్ 5 రూపాయలు ఉన్నాయి, ఎక్స్ సంఖ్య కలిగిన 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మొత్తం వచ్చి ఎంత అవుతుందంటే సమానంగా ఉన్నాయి కాబట్టి మొత్తం నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3x. ఎక్స్ రూపాయి నోట్లు, ఎక్స్ 5 రూపాయల నోట్లు, ఎక్స్ 10 రూపాయల నోట్లు. సో మొత్తం నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. మొత్తం నోట్ల విలువ 480 రూపాయలు అన్నాడు. 1 రూపాయి నోట్ల విలువ ఎంత అంటే ఎక్స్ నోట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని విలువ 1 రూపాయి కాబట్టి ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ రూపాయలు. ఓకే, 5 రూపాయల నోట్ల విలువ, 5 రూపాయల నోట్ల విలువ, ఎక్స్ నోట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని విలువ 5 రూపాయలు కాబట్టి ఎక్స్ ఇంటూ 5 5 ఎక్స్ రూపాయలు. 10 రూపాయల నోట్ల విలువ, 10 రూపాయల నోట్లు కూడా ఎక్స్ ఉన్నాయి కానీ దాని విలువ 10 రూపాయలు కాబట్టి ఎక్స్ ఇంటూ 10 10 ఎక్స్ రూపాయలు అవుతుంది. ఓకే, ఈ నోట్ల మొత్తం విలువ, నోట్ల మొత్తం విలువ ఈజ్ ఈక్వల్ టు 10x 5x 15x 1x 16x ఉన్నాయి. మొత్తం విలువ వచ్చి 16x. ఇక్కడ మొత్తం నోట్ల విలువ ఎంత అన్నాడు? 480 రూపాయలు అన్నాడు. దేర్ ఫోర్ 16x ఈజ్ ఈక్వల్ టు 480 రూపాయలు అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480/16. 16 ఒకటిలో 16 30 అంటే 1 రూపాయి నోట్లు 30 ఉన్నాయి. ఎక్స్ అంటే ఏమనుకున్నాము? 1 రూపాయి నోట్లు. సమాన సంఖ్య కాబట్టి మొత్తం నోట్ల సంఖ్య ఎంత అయింది? 3x అయింది. దేర్ ఫోర్ మొత్తం నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3x కాబట్టి 3 × 30 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 30 90. సో అతని దగ్గర ఉన్న మొత్తం నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి వద్ద ఉన్న 20 పైసలు మరియు 25 పైసల నాణేల సంఖ్య 324 మరియు వాటి మొత్తం విలువ 71 రూపాయలు అయినా 25 పైసల నాణేల సంఖ్య ఎంత? 25 పైసల నాణేల సంఖ్య ఎంత? ఒక వ్యక్తి వద్ద 20 పైసల నాణేలు ఉన్నాయి, 25 పైసల నాణేలు ఉన్నాయి. వాటి మొత్తం సంఖ్య ఎంతంటే 20 పైసల నాణేల సంఖ్య ప్లస్ 25 పైసల నాణేల సంఖ్య వచ్చి 324 నాణేలు ఉన్నాయి. సో 20 పైసల నాణేల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే 25 పైసల నాణేల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం 324 కాబట్టి 324 మైనస్ ఎక్స్ అవుతాయి. ఓకే, 20 పైసల నాణ్యాల సంఖ్య ఎక్స్ అనుకుంటే మొత్తం 324 నాణ్యాలు కాబట్టి 25 పైసల నాణ్యాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 324 మైనస్ ఎక్స్. అంటే ఎక్స్ పోతే మిగిలినవే 25 పైసల నాణ్యాలు. ఇప్పుడు వాటి మొత్తం విలువ ఎంత అన్నాడంటే 71 రూపాయి అన్నాడు. ఓకే, వాటి మొత్తం విలువ ఈజ్ ఈక్వల్ టు వాటి మొత్తం విలువ 20 పైసలు అంటే ఇది రూపాయల్లో ఉంది, ఇది పైసల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా రూపాయల్లో మార్చుకోవాలి. 0.20 రూపాయలు అంటే 20 పైసలు అంటే 20 పైసలు ఈజ్ ఈక్వల్ టు 20 రూపాయికి 100 పైసలు కాబట్టి 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.20
0.2 అవుతుంది. ఓకే, అది 0.2 ఇంటూ మొత్తం 20 పైసల నాణ్యాల సంఖ్య ఎంత, ఎక్స్, వాటి విలువ వచ్చి 0.2 ఇంటూ ఎక్స్ ప్లస్ 25 పైసల నాణ్యాలంటే 25 పైసలు వచ్చి 25/100 సమానం. ఓకే, దీన్ని కూడా 0.2/100 వేద్దాం, 20/100 వేద్దాం, 20/100 ఎక్స్ ప్లస్ 25 పైసలు వచ్చి 25/100, ఒక రూపాయిలో 4వ భాగం అంటే 25/100 రూపాయి అవుతుంది. ఇది వచ్చి 324 మైనస్ ఎక్స్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ ఎంత అన్నాడంటే 71 రూపాయి అన్నాడు. మనం ఏం చేయదు, 20 పైసలని రూపాయల్లో మార్చుకున్నాం, 25 పైసలు రూపాయల్లో మార్చుకున్నాం. 20 పైసలు రూపాయల్లో మార్చాలంటే 20/100, 25 పైసలు రూపాయల్లో మార్చాలంటే 25/100. ఇన్ని నాణ్యాలు ఉన్నాయి, ఎక్స్ నాణ్యాలు ఉన్నాయి, దాని విలువ వచ్చి 20/100 రూపాయలు. 25 పైసల నాణ్యాలు 324 మైనస్ ఎక్స్ ఉన్నాయి, వాటి విలువ వచ్చి ఒక్కొక్క దాని విలువ 25/100. సో వీటి మొత్తం విలువ వచ్చి 71 రూపాయి. దేర్ ఫోర్ 20x ప్లస్ 25 ఇంటూ 324 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 71 ఇంటూ 100. ఈ 100 అవతలకు పోతుంది. ఓకే, హారాలు సమానం కాబట్టి హారం 100 వస్తుంది, అవతలకు పోతే పెంచుతుంది. 71 ఇంటూ 100. ఓకే, 20x ప్లస్ 25 ఇంటూ 324 మైనస్ 25x ఈజ్ ఈక్వల్ టు 71 ఇంటూ 100. సో 20x మైనస్ 25x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 71 ఇంటూ 100 అంటే 7100 మైనస్ ఇది ప్లస్ కాబట్టి అవతలకు పోతే మైనస్ అవుతుంది. 25 ఇంటూ 324, 324 25 చేత పెంచాలి. 25 4లు 100. ఓకే, 25 2 50, ఒక 10 60, 25 3 75, ఒక 6 81. సో 7100 మైనస్ 8100. ఓకే, మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1000. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000/5 ఈజ్ ఈక్వల్ టు 5 20 100 0 200. ఎక్స్ అంటే ఏమనుకున్నాం, 20 పైసల నాణ్యాల సంఖ్య వచ్చి 200 వచ్చింది. మనకు కావాల్సింది 25 పైసల నాణ్యాల సంఖ్య. 25 పైసల నాణ్యాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 324 మైనస్ ఎక్స్. 20 పైసల నాణ్యాల సంఖ్య ఎక్స్ అనుకుంటే 25 పైసల నాణ్యాల సంఖ్య మొత్తం 324 మైనస్ ఈ నాణ్యాల సంఖ్య 324 మైనస్ ఎక్స్. సో 324 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 200 వచ్చింది కాబట్టి 324 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 124. సో 25 పైసల నాణ్యాల సంఖ్య వచ్చి 124 అవుతుంది.